వెల్కమ్ మెరిట్ మైండ్స్. మనకు నవంబర్ సంచిక మీకు మార్కెట్లో అందుబాటులో ఉంది. దీనికి సంబంధించి వందే మాతరం పైన కవర్ స్టోరీ ఇచ్చాం. సో చాలామంది విద్యార్థులు దీన్ని ఆదరిస్తూ ఉన్నారు. అండ్ నెక్స్ట్ ఇదే ఇష్యూలో అదర్ మనకు టాపిక్స్ ఏమేమి ఉన్నాయి ఈ సెషన్లో డిస్కస్ చేద్దాం. సో అంతకన్నా ముందు నెక్స్ట్ మంత్ అంటే ఇప్పుడు మార్కెట్లో మీకు అందుబాటులో ఉంది నవంబర్ మంత్ మ్యాగజైన్, డిసెంబర్ మంత్ మ్యాగజైన్ అంటే నెక్స్ట్ మంత్ 1st or 2nd తారీఖుల కల్లా, డిసెంబర్ 1st or 2nd తారీఖుల కల్లా మీకు మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. సో ఈ ఎడిషన్ మీరు కొంటే 2025 మొత్తం మీ గుప్పిట్లో ఉన్నట్టుగా మీరు భావించవచ్చు. సో ఎందుకు అనంటే చాలా తక్కువ స్పేస్లో మొత్తం ఇయర్ రౌండప్ని మీకు డిసెంబర్ సంచికలో ఇవ్వబోతున్నాం. సో ఏ విధంగా ఉంటుంది అంటే మీకు పారాగ్రాఫ్లు, లైన్లు, సో ఎలాంటిది ఉండదు. సో బుల్లెట్ పాయింట్ రిలేటెడ్ ఇష్యూస్ అన్ని దాంట్లో సో చాలా తక్కువ స్పేస్లో 1 year కంటెంట్ అంతా వస్తుంది. రైట్, చూడండి ఎగ్జాంపుల్, అంతర్జాతీయ సంస్థలు కూటముల నుంచి నిష్క్రమించిన దేశాలు. సో మనకు ఇయర్ మొత్తంలో ఇందులో చూడండి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి USA, అర్జెంటీనా వెళ్ళిపోయినాయి. UNHRC, యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నుంచి USA, ఇజ్రాయెల్ వెళ్ళిపోయినాయి. నెక్స్ట్ యునెస్కో నుంచి USA వెళ్ళిపోయింది. నెక్స్ట్ క్లస్టర్ మునిషన్స్ అనే అగ్రిమెంట్ నుంచి లిథువేనియా వెళ్ళిపోయింది. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ నుంచి బుర్కినా ఫాజో, మాలి, నైగర్, హంగేరి అనే దేశాలు వెళ్ళిపోయినాయి. చూడండి మామూలుగా మీరు ఈ టాపిక్ అంతా సంవత్సరంలో వేరు మంత్స్లో వేరు డేట్స్లో జరిగిన ఈ ఈవెంట్స్ అన్ని ఒక దగ్గరికి తీసుకొచ్చి చూడాలంటే మీకు ఇది దాదాపుగా 20 నుంచి 25 గంటల టైం వెచ్చించాల్సి వస్తుంది. సో అవన్నీ ఆ శ్రమ అంతా మా ఎడిటోరియల్ బృందం తీసుకొని మీకు ఇదే పద్ధతిలో ఇయర్ని అందిస్తుంది. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ అంతర్జాతీయ సంస్థలు చేసిన తీర్మానాల్లో ప్రత్యేకతలు మొత్తం ఇక్కడ తీర్మానాలు అని ఉంటుంది. ఆ సంస్థ తీర్మానం. రైట్, అండ్ నెక్స్ట్ తొలి విజయాలు. సో ఎన్నో దేశాలు తొలి విజయాలు సాధించినాయి అన్ని ఇక్కడ ఉంటాయి. అదేవిధంగా మనకు రోగరహితమైన దేశం, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు మలేరియా రహిత దేశాలు ఈ సంవత్సరం ఉన్నాయి. WHO ప్రకటించిన దాని ప్రకారం మనకు టైమూర్ లెస్తే అనే దేశంతో పాటు మరికొన్ని దేశాలు కూడా ఉన్నాయి అన్నమాట. మలేరియా రహితంగా అవి మారాయి. ఓంకోసెర్సియాసిస్ అనే వ్యాధి రహితంగా మనకు ఒక దేశం నిలిచింది. సో ఏ దేశం ఏ రోగరహితమైంది, సో WHO పెట్టేసి మనకు మొత్తం ఒక దగ్గర. సో ఒక్క మాటలో చెప్పాలంటే సంవత్సరం కరెంట్ అఫైర్స్ మొత్తం మీ గుప్పిట్లో ఉంటుంది. అంతర్జాతీయ అంశాలు, జాతీయ అంశాలు, సో ఎక్కడెక్కడ మీకు తక్కువ స్పేస్లో మొత్తం సంవత్సరాన్ని కవర్ చేయగలుగుతామో అదంతా కూడా అందివ్వడం జరుగుతుంది. సో డిసెంబర్ నెల సంచిక మీకు అత్యంత కీలకమైంది. ఎవరైతే రానున్న పోటీ పరీక్షల్లో పోటీ పడాలనుకున్న అభ్యర్థులు ఉంటారో వాళ్ళు కంపల్సరీగా మీ దగ్గర దాన్ని సేవ్ చేసుకోవాల్సిన ఎడిషన్గా రాబోతున్నది. మరి ఆల్రెడీ మార్కెట్లో ఉన్న మనకు ఎడిషన్లో మనకు వందే మాతరం, IUCN అవి గత క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా మనం ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, కంట్రీస్ ఆ విధంగా మనం సపరేట్ చేసి ఇస్తూ ఉన్నాం. అంతర్జాతీయ సంస్థల్లో భాగంగా యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వాళ్ళు రిలీజ్ చేసిన మనకు మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్, బహుళ పార్శ్వ పేదరిక సూచీని ఇవ్వడం జరిగింది. అండ్ ఇందులో మనకు అతివ్యాప్తి చెందుతున్న కష్టాలు, పేదరికం, వాతావరణ ప్రమాదాలు ఈ టైటిల్ని బేస్ చేసుకొని ఈ ఇండెక్స్ అనేది మనకు రిలీజ్ అయింది. ఇందులో ప్రపంచ పేదరికానికి సంబంధించిన గణాంకాలు, పేదరికం అండ్ ఏ విధమైన ప్రభావాన్ని వాతావరణం ద్వారా ఎదుర్కొంటుంది. సో ఇలాంటి అంశాలన్నింటినీ కూడా అంటే రిపోర్ట్ని యాజ్ ఇట్ ఈస్గా మీకు అందివ్వడం జరిగింది. అండ్ చూడగానే మీకు అర్థమైపోవాలి, గ్రాఫికల్ రిప్రజెంటేషన్స్ అన్నమాట. ఇంకా రానున్న ఎడిషన్స్ అన్ని గ్రాఫికల్ రిప్రజెంటేషన్గా ఉండాలని చెప్పి లక్ష్యంతో మేము ఆ కంటెంట్ని డెవలప్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఈ సూచి ముఖ్యంగా మూడు అంశాల ప్రాతిపదికన మనకు డిజైన్ చేశారు.
ఆరోగ్యము, విద్య, జీవన ప్రమాణాలు, హెల్త్, ఎడ్యుకేషన్ అండ్ లివింగ్ స్టాండర్డ్స్. సో మరి ఆరోగ్యంలో ఏమేమి ఉన్నాయి, రైట్, విద్యలో ఏమేమి ఉన్నాయి, జీవన ప్రమాణాల్లో ఏమేమి ఉన్నాయి, దేనికి ఎంత వెయిటేజ్, ఎంత భారాన్ని ఇచ్చినారు. సో పేదరికాన్ని ఏ విధంగా గుర్తిస్తారు అంటే మీరు కేవలం కరెంట్ ఈవెంట్ని మాత్రమే కాకుండా మీకు ఆ అంశం సంపూర్తిగా అర్థం చేసుకోవడం కోసం అవసరమైన బ్యాక్గ్రౌండ్ ఇష్యూస్ అన్నింటిని కూడా మేము ఇక్కడ ప్రజెంటేషన్ చేయడం జరిగింది ఈ మ్యాగజైన్లో. అండ్ అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఐక్యరాజ్య సమితి 5వ కమిటీ మనకు వార్తల్లోకి వచ్చింది. అసలు 5వ కమిటీ ఏంటి, మిగతా కమిటీలు ఏంటి? సో మీకు లైక్ తెలుగు మ్యాగజైన్స్లలో ఇంత డెప్త్ ఇన్ఫర్మేషన్ ఇంకా మరెవ్వరు కూడా ఇవ్వరు. సో అండ్ మోర్ ఓవర్ మనకు లైక్ తెలుగు న్యూస్ పేపర్లలో కూడా ఇంత డెప్త్ ఇన్ఫర్మేషన్ రాదు. అండ్ ఎగ్జామినేషన్లో వీటిని బాగా ఫోకస్ చేస్తూ ఉన్నారు. సో అది మీకు తెలిసిందే, తెలంగాణలో 3 సార్లు గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ జరిగింది. 3 పేపర్లలో కూడా మీరు అబ్జర్వ్ చేయండి, చాలా డెప్త్ ఇన్ఫర్మేషన్తో క్వశ్చన్స్ అడిగారు. కింది వాన్లో సరైనది ఏది అని చెప్పి. సో ఏ కోణంలో క్వశ్చన్ ఇచ్చినా మీరు ఆన్సర్ చేయదగ్గ అంశాలను ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా హైసీస్ ఒప్పందానికి సంబంధించిన అంశాలు కూడా. సో హైసీస్ అని అంటే ఏ దేశానికైనా తన తీరం నుంచి 200 నాటికల్ మైల్స్ తర్వాత అక్కడి వరకు ఎక్స్క్లూజివ్ ఎకానమిక్ జోన్ ఉంటుంది. ఆ తర్వాత ప్రాంతాన్ని, వెలుపల ప్రాంతాన్ని మనము హైసీస్ అని అంటాం. సో ఓకే, ఆ హైసీస్కు సంబంధించిన ఒప్పందం కుదిరింది. సో అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్కి ఎన్నికలు జరిగినాయి. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి. సో మరి చాలా మేరకు మనకేంటంటే భారత్ ఎన్నికైంది. సో ఈ దఫా భారత్ సభ్యత్వాన్ని పొందింది. మరి అసలు ఎవరు ఎన్నుకుంటారు, ఎన్నికల్లో ఏ ప్రాంతానికి ఎన్ని ఓట్స్? సో ఇదేంటంటే మనకు గతంలో అడిగిన క్వశ్చన్. సో సాధారణంగా అందరు ఏమనుకున్నారు, ఈ సంవత్సరం భారత్ ఎన్ని సంవత్సరాలకు ఎన్నికవుతుంది, ఎన్ని సభ్య దేశాలు ఉంటాయి, ఇందులో 47 సభ్య దేశాలు ఉంటాయి, ఇట్లా అంత ప్రిపేర్ అయ్యి వెళ్ళారు. మనకి ఎగ్జామినేషన్లో క్వశ్చన్ ఏముంది, ఏ ప్రాంతం నుంచి ఎంతమంది ఎన్నికవుతారు. సో ఇది మీకు ఇట్లా డెప్త్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ మేము ఇవ్వడం అనేది జరిగింది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆసియా నుంచి 13 దేశాలు, అంటే మొత్తం ఆ యుఎన్హెచ్ఆర్సీలో 47 దేశాలు అన్ని ఏరియాస్ని రిప్రజెంట్ చేస్తాయి. చూడండి, మనకు ఏసియా పసిఫిక్ నుంచి 13 కంట్రీస్, ఆఫ్రికా నుంచి 13 కంట్రీస్, 26 అయిపోయినాయి. ఈస్ట్ యూరప్ నుంచి 6, వెస్ట్ యూరప్ నుంచి 7, లాటిన్ అమెరికా నుంచి 8 కంట్రీస్. సో ఈ పద్ధతిలో ఎన్నికవుతాయి. మనకు ఎగ్జామినేషన్లో క్వశ్చన్ ఏమని అడిగారు, ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలిలో రైట్ ఆసియా ప్రాంతం నుంచి ఎన్ని దేశాలు ఎన్నికవుతాయి అన్నాడు. ఆన్సర్ 13. సో మీకు స్టాక్ అంశాలపైన కూడా క్వశ్చన్స్ అడిగినా ఆన్సర్ చేసేలా ఏ వార్తాంశానికి ఎంత మేరకు మీకు అవసరము అన్నది చూసి ఇక్కడ ప్రజెంటేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకు గాజా ఒప్పందం కుదిరింది అమెరికా సమక్షంలో. అండ్ చాలా మేరకు తెలుగు పేపర్లు ఎక్కడ కూడా కవర్ చేయలేదు. సో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అక్కడి నుంచి డౌన్ టు ఎర్త్ నుంచి స్వీకరించి పూర్తిగా అగ్రిమెంట్ని మొత్తం ఆస్పిరెంట్స్కి అందించడం జరిగింది. సో ఉగ్రవాద రహిత ప్రదేశంగా ప్రకటించినారు. బందీల విడుదలకు సంబంధించింది, రాకెట్ దాడులకు ముగింపు అండ్ సైనిక రహితంగా చేయబోతున్నారు. అక్కడ ఆర్థిక మండలి ఏర్పాటు కానుంది. సో సమగ్రం ఇంకా ఉంది. సో మనకు అగ్రిమెంట్లో ఉండే ప్రతిదీ కూడా ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా మన తెలుగు మీడియం విద్యార్థులు, గ్రామీణ ప్రాంతాల ఉండే విద్యార్థులు ఈ ఇంటర్నెట్ సౌకర్యం లేకపోవడం, ఉన్నా కూడా తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసుకోవడంలో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సో అవన్నీ మీరు ఇంకా అవసరం లేదు. సో మీకు మెరిట్ మైండ్స్ మ్యాగజైన్ తీసుకోవడం ద్వారా ఓ రకంగా మీకు లైక్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, హిందూ, టైమ్స్ ఆఫ్ ఇండియా లాంటి పత్రికలు ఆ నెలలో మొత్తం మీ గుప్పిట్లో ఏదైతే మీకు అవసరమో అది మాత్రమే ఇస్తూ మీకు ఈ మ్యాగజైన్ను రూపకల్పన చేస్తున్నాం. అదేవిధంగా మీకు ఈ ప్రజెంటేషన్లో పూర్తి స్థాయిలో భిన్నత్వాన్ని చూపిస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ భారత్ కార్లార్ ఆర్థిక సలహాపై కీలక ఒప్పందాలు. సో లైన్ టు లైన్ చదవడం కొంచెం ఇబ్బంది ఇట్లాంటివి. అందుకనే మనం ఏం చేసినాం, వాణిజ్య విస్తరణ ఎట్లా ఉంది, సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం, శక్తి భాగస్వామ్యం, డిజిటల్. సో ఈజీగా గుర్తుండిపోతుంది అనమాట. సో ఆ విధంగా మీకు అండ్ రానున్న
ఎడిషన్స్లో కూడా డిఫరెంట్ ప్రజెంటేషన్స్ తీసుకొని వచ్చి ఆస్పిరెంట్స్ ఈజీగా కంటికి చూడంగానే బాగుండేలా ఈజీగా నేర్చుకునేలా మీకు అందివ్వాలని చెప్పి కూడా మా ప్రయత్నం చేస్తున్నాం. మీరందరూ కూడా ఈ ప్రయత్నాన్ని ఆదరించాలి. అండ్ అదేవిధంగా మనకు చాలామంది ఇట్లాంటివి నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారనమాట. సో ఇది జనరల్ ఎస్ఏలో వచ్చే టాపిక్. అదేవిధంగా మనకు ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్స్లో కూడా అడుగుతాం. సో మనకు స్వయంగా ప్రధానమంత్రి చెప్పినారు, కేవలం 75 గంటల వ్యవధిలో 303 మంది నక్సలైట్లు లొంగిపోయారు అని చెప్పి. సో ఆ స్టేట్మెంట్ని మనం హెడ్డింగ్గా తీసుకొని 303 వామపక్ష తీవ్రవాదులు లొంగిపోయారు. సో అయితే ఎంతమంది లొంగిపోయారు, ఎన్ని గంటలు లొంగిపోయారు మనకి ఇవ్వడు, రైట్? కానీ అసలు తీవ్రవాదం అనేది ఎప్పుడు ఆవిర్భవించింది, ఈ పర్టికులర్ టాపిక్ అనేది తెలంగాణ ఉద్యమం సిలబస్లో కూడా ఉన్నది. సో కరెంట్ ఇష్యూ ఉంది కాబట్టి ఆ పాయింట్స్ అన్ని టచ్ చేసినాం మనం. ఎప్పుడు ప్రారంభమైంది, రెడ్ కారిడార్ అంటే ఏంటి, తీవ్రవాద కట్టడికి ఏం చర్యలు తీసుకున్నారు, అదేవిధంగా సమాధాన్ అనే సిద్ధాంతం ఇది వార్తల్లో ఉంది కాబట్టి బ్యాక్గ్రౌండ్ ఇష్యూస్లో సమాధాన్ ఎవరికి సంబంధించి అంటారు, వామపక్ష తీవ్రవాదాన్ని కట్టడి చేయడానికి. అసలు సమాధాన్ అంటే ఏంటి, స్మార్ట్ లీడర్షిప్, అగ్రెసివ్ స్ట్రాటజీ, మోటివేషన్ అండ్ ట్రైనింగ్, యాక్షనబుల్ ఇంటెలిజెన్స్, డాష్బోర్డ్ బేస్డ్ కీ పర్ఫార్మెన్స్ ఇండెక్స్, హార్నెసింగ్ టెక్నాలజీ, యాక్షన్ ప్లాన్ ఫర్ ఈచ్ థియేటర్, నో యాక్సెస్ టు ఫైనాన్సింగ్. సో ఈ విధంగా మీకు పూర్తి స్థాయిలో దానికి ఎంత మేరకు బ్యాక్గ్రౌండ్ అవసరమో ఇంక్లూడింగ్ ఎస్ఏ రాయడానికి అదంతా కూడా ఇవ్వడం జరిగింది. అంటే మీరు గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్నా, గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నా కూడా ఖచ్చితంగా ఇది ఉపయోగపడుతుంది. అండ్ అదేవిధంగా సైనిక విన్యాసాలు అందరిలాగా కాకుండా మీకు ఎగ్జామినేషన్లో ఏమొస్తుందో అదే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన భారత సైన్యమే నిర్వహించే విన్యాసాలు, నెక్స్ట్ ద్వైపాక్షికం 2 ఇతర దేశాలతో కలిసి నిర్వహించేవి, ఆ తర్వాత మనకు బహుళ దేశాలు. సో ఈ విధంగా మన సైన్యమే నిర్వహించింది, పేరేంటి, డేట్ ఏంటి, ప్లేస్ ఏంటి, ఎవరు పాల్గొన్నారు, అంతే. మనకి ఎగ్జామినేషన్లో ఇంతే కదా ఫోకస్ చేస్తూ ఉన్నది, వేరేదేమీ ఇవ్వడం లేదు. ఎక్కడైనా వేరేది ఉంటుంది అని అంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, అంటే ఇప్పుడు ఆస్ట్రా హిందీకి లక్ష్యం ఉంది, ఆ లక్ష్యం ఏంటి అని క్వశ్చన్ అడుగుతారు కాబట్టి దానికి మనం సమాచారాన్ని అందించడం. సో టు ద పాయింట్ అనమాట. ఇందులో కనపడే ప్రతి వాక్యము కూడా మీకు ఎగ్జామ్లో ఏదో ఒక రూపంలో మల్టిపుల్ చాయిస్ ఎగ్జామినేషన్గా మారే అవకాశం ఉంటుంది. సో అందుకని చూడంగానే మీకు అర్థమయ్యేలా పూర్తి స్థాయిలో డిజైన్ చేసినాము. అండ్ పాలిటీ గవర్నెన్స్ సపరేట్ సెక్షన్, మనం ప్రతి మ్యాగజైన్లో అంతర్జాతీయ సంస్థలు, జాతీయము, అదేవిధంగా అంతర్జాతీయం కూడా 2 విభాగాలుగా ఉంటాయి. సో మనకు వార్తల్లో నిలిచిన సంస్థలు, వార్తల్లో నిలిచిన దేశాలు, జాతీయ అంశాలు, అదేవిధంగా పాలిటీ గవర్నెన్స్ ఇష్యూస్. మరి ఈసారి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శతాబ్ది ఉత్సవాలను నిర్వహించింది అక్టోబర్ 1 నుంచి 7 వరకు. సో ఈ నేపథ్యంలో యూపీఎస్సీకి సంబంధించిన సమగ్ర సమాచారం. సో ఇది ఎప్పుడు ఏర్పాటైంది, దీన్ని రికమెండ్ చేసిన కమిషన్, ఎందుకంటే యూపీఎస్సీ ఎప్పుడు కూడా వార్తల్లో ఉండే రాజ్యాంగబద్ధ సంస్థ. ఈ సంస్థకు సంబంధించి ప్రతి ఆస్పిరెంట్కి అవగాహన అనేది ఉండాలి. సో మీకు పాలిటీ బుక్లో కనిపించని అన్ని రకాల అంశాలను కూడా ఇందులో ప్రస్తావించడం జరిగింది. సో ఈ విధంగా మీకు ఎకానమీలో కూడా డిఫరెంట్ ప్రజెంటేషన్తో మీకు ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన, మిషన్ ఫర్ ఆత్మనిర్భరత ఇన్ పల్సెస్, పప్పు ధాన్యాలకు సంబంధించింది. సో ఈ 2 పథకాలను ఒకేసారి ప్రారంభించారు. ఇప్పుడు చాలామంది ఆస్పిరెంట్స్ 2 ఒకే రకమైన పథకాలు అనుకుంటున్నారు, కాదు, దీనికి డిఫరెన్స్ ఉంది. పూర్తి స్థాయిలో డిఫరెన్స్ ఏంటి అని చెప్పి మనం ఇవ్వడం జరిగింది. దీనికి లక్ష్యం ఉంది కాబట్టి లక్ష్యం ఇచ్చాం, దీనికి నిర్దేశిత లక్ష్యాలను తర్వాత విభాగంలో ప్రస్తావించడం జరిగింది. సో ఈ విధంగా అంటే మీకు ఎగ్జామినేషన్కు అవసరమైన పోలిక వచ్చిందనుకోండి, ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన, మిషన్ ఫర్ ఆత్మనిర్భరత పల్సెస్ తేడాలేంటి అని అడిగారనుకోండి, యూ కెన్ ప్రజెంట్ దిస్ యాజ్ ఇట్ ఈస్. సో ఆ విధంగా మనము ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పర్యావరణం, సో మనకు ఇప్పుడు ప్రస్తుతము ఈ గ్రీన్ క్రాకర్స్ అన్నమాట, హరిత బాణాసంచాకు సంబంధించింది. సుప్రీంకోర్టు హరిత బాణాసంచాను అనుమతించింది, పెద్ద ఎత్తున వార్తల్లో ఉంది. సో ఢిల్లీలో తీవ్ర స్థాయిలో కాలుష్యం పెరుగుతూ ఉంది. ఇక్కడ 3 అంశాలను గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్
ప్రజల సెంటిమెంట్. సో ప్రజల సెంటిమెంట్ అనంటే దీపావళి నిర్వహించుకోవడం అన్నది వేల సంవత్సరాలుగా వస్తున్న సాంప్రదాయం కాబట్టి ఆ సెంటిమెంట్ని గౌరవించాలి. రెండవది, ఈ క్రాకర్స్ అమ్ముతూ ఎన్నో ఎంఎస్ఎంఈ సంస్థలు ఉన్నాయి, వాటికి ఆర్థికపరమైన ఇబ్బందులకు వాటిని తీసుకువెళ్ళకూడదు. ఇంకా మూడవ అంశం వచ్చేసి మనకు పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి. ఈ మూడింటిని సాధించడం కోసం గ్రీన్ క్రాకర్స్ను అనుమతించింది ఎవరంటే భారత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. సో ఈ నేపథ్యంలో అసలు ఎవరు వీటిని తయారు చేసినారు, ఇవి ఏ విధంగా మనకు ఉపయోగపడతాయి, ఇందులో కంపోనెంట్స్ ఏముంటాయి, సమగ్రంగా ఎగ్జామినేషన్లో ఇట్లాంటివి ఫోకస్ చేస్తారు. సో గ్రీన్ క్రాకర్స్ అవసరం ఏంటి, ఇప్పుడు నేను చెప్పిన 3 పాయింట్స్ మీకు ఎందుకు గ్రీన్ క్రాకర్స్ అవసరమవుతాయి అని అడిగితే పర్యావరణం మెరుగుకు, వేల సంవత్సరాలుగా ప్రజల్లో ఉండే విశ్వాసానికి విఘాతం కలిగించకుండా కొనసాగించడం అన్న పాయింట్. మూడో పాయింట్, ఎందరో ఈ క్రాకర్స్ నమ్ముతూ సంస్థలు ఉన్నాయి, వాళ్లకు ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టకుండా ఈ గ్రీన్ క్రాకర్స్ అవసరమైనాయి అన్నమాట. సో ఈ విధంగా సమగ్రంగా మీకు అర్థం కావడం కోసం ఇట్లాంటివి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకు జాగ్రఫికల్ ఇష్యూస్ అండ్ డిసాస్టర్ మేనేజ్మెంట్ సపరేట్ సెక్షన్లో మనం కవర్ చేస్తూ ఉన్నాం. సో మరి మనకు డిసాస్టర్ మేనేజ్మెంట్లో పునరుద్ధరణ ప్రాజెక్టులను చేపట్టారు. సో ఎక్కడ చేపట్టారు, లక్ష్యం ఏంటి, సో కమిటీ ఏం చెప్పింది, మీకు చూడంగానే 1-2 సార్లు చదివినా సరే గుర్తుంచుకునేలా డిఫరెంట్ టైప్గా ప్రజెంటేషన్ అనేది చేయడం చూడొచ్చు మీరు. రైట్. సో ఇవి మనకు నవంబర్ సంచిక. అండ్ కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి, డిసెంబర్ సంచిక మీరు కొంటున్నారంటే 2025 కరెంట్ అఫైర్స్ మొత్తం మీకు దాదాపుగా మీ చేతిలో ఉన్నట్టుగానే భావించండి. రైట్. సో నవంబర్ సంచిక లాగానే డిసెంబర్ సంచిక కూడా ఆదరిస్తానని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.